హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోని పదవులు హాట్ కేక్స్లా మారాయి. అవినీతి ఆరోపణలతో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు క్రికెట్తో సంబంధాలున్న పెద్దలందరి కన్ను హెచ్సీఏలోని పదవులపై పడింది. మెరకల్లాంటి క్రికెటర్లను తయారు చేయాల్సిన హెచ్సీఏ కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారడంపై ఇప్పుడు హాట్గా చర్చ సాగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు కావడంతో హెచ్సీఏలో చక్రం తిప్పాలనే ఆరాటం ఉన్నవారందరూ పదవుల కోసం చక్రం తిప్పుతున్నారు. మొన్నటి వరకు క్రికెట్ ప్లేయర్స్ వరకే పరిచయం ఉన్న ఆ పేరు ఇప్పుడు తెలంగాణలో బాగా ప్రచారమైంది. క్రికెటర్గా తొలి అడుగు వేయాలంటే హెచ్సీఏ అండదండలు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే క్రికెట్లో ఎంతో కీలకమైన సంఘానికి అధ్యక్షుడిగా, పాలకవర్గంలో సభ్యుడిగా ఎదగాలంటే మంచి క్రికెటర్ కావాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదని, కేవలం రాజకీయ అండదండలు, డబ్బు, రాజకీయాలు, అవినీతి పనులు చేయగల సామర్థ్యం ఉంటే చాలునని జగన్మోహన్ రావు నిరూపించారు. హెచ్సీఏలో ఓటు హక్కు ఉండాలంటే హెచ్సీఏ అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్కు నాయకత్వం వహిస్తూ ఉండాలి. ఒక్కో క్లబ్ కి హెచ్సీఏలో ఒక ఓటు ఉంటుంది. ప్రస్తుతం హెచ్సీఏలో 218 క్లబ్స్ ఉన్నాయి. అందులో సగానికి పైగా క్లబ్స్ కొద్ది మంది చేతుల్లోనే ఉన్నాయి. దీంతో ఆ కొద్ది మంది ఎవరికి మద్దతిస్తే హెచ్సీఏలో వారే గెలుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఒకటికి మించి ఇంకొక క్లబ్ లో ఉండకూడదనే రూల్స్ ఉన్నప్పటికీ అడ్డదారుల్లో క్లబ్స్ ఏర్పాటు చేసి హెచ్సీఏలో సభ్యత్వం కొనేసి పెద్ద ఎత్తున క్రికెట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని క్లబ్స్ లో 200 క్లబ్లు హైదరాబాద్ సిటీలోనే ఉన్నాయి. వాటి కార్యకలాపాలేంటో, అవి ఎక్కడుంటాయో ఎవరికీ తెలియదు. క్రికెట్ క్లబ్స్ అన్ని టాలెంటెడ్ యువ క్రికెటర్స్ ను వెలికి తీయాలి. క్రికెట్ క్లబ్ లో సభ్యత్వం కావాలంటే 10 లక్షలు చెల్లించాలి. ఆటతో సంబంధం లేదు. ఇలాంటి క్లబ్స్ నిర్వహించే వ్యాపారులు, అవినీతి పనులు చేసే వ్యక్తులే హెచ్సీఏ పాలక వర్గాన్ని ఎన్నుకుంటున్నారు. అటువంటి పాలక వర్గం డబ్బు సంపాదనపై దృష్టి పెట్టకుండా క్రికెటర్లను ఎందుకు తయారు చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హెచ్సీఏలోని పాలక వర్గాలకు మద్దతిచ్చే క్లబ్స్ అన్ని వ్యాపారులు, రాజకీయ నాయకులు, తాబేదారుల చేతుల్లో ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెంచాగిరి చేస్తూ పదవులు కాపాడుకోవడమే హెచ్సీఏ పరమావధిగా మారింది. క్రికెటర్లను తయారు చేయటం ఎప్పుడో మర్చిపోయింది. వ్యాపారులు, రాజకీయ నాయకులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కూడా 40 వరకు క్రికెట్ క్లబ్స్ ఉండటంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి మద్దతుదారులు పదవులు పొందుతున్నారు. హెచ్సీఏ మేటి క్రికెటర్లను తయారు చేసే పనిలో కాకుండా అధికార పార్టీ దగ్గర, ప్రభుత్వం దగ్గర పైరవీలు చేయటానికే మొత్తం సమయం అంతా కేటాయిస్తోంది. అందుకే హెచ్సీఏ పాలక వర్గాన్ని ఖైడా, బీసీసీఐ ద్వారా నియమిస్తే అవినీతిని అరికట్టవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.